పార్టీ గెలుస్తుంది ఇప్పుడు? ఏ పార్టీ కలిసినా బెస్టే. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి బండి పెట్టిన 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు డ్రైనేజ్ లైన్ వాడుతూనే ఉంటుంది. రోడ్లు 50 సార్లు ఎత్తాను కానీ ఆ డ్రైనేజ్ లైన్ క్లియర్ చేయడు. ఎప్పుడంటే వాసన 20 సంవత్సరాలు చూస్తున్నాం. ఏ పార్టీ వచ్చినా లాభం లేదు. పని అవ్వాలి కదా, పని అవ్వదు. ఏ పార్టీ వచ్చినా లాభం లేదు. ఇప్పుడు ఏదో నవీన్ యాదవ్ వస్తే ఏదో చేంజ్ చేస్తారు అయిపోతుంది అంటున్నాను కానీ నా దేవుడి దగ్గర అవుతుంది మంచిది. కాకపోతే ఏం చెప్పలేము. 99% ఆయనకే అంటున్నారు. ప్రభుత్వం బాగా చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందా పనులు? అంటే పనులు అంటే చేసిన కానీ పని అయితే ఏది అవ్వట్లేదు. ఇక్కడ పని అయితే అవ్వట్లేదు. రోడ్లు ఎట్లా అట్లానే ఉన్నాయి. డ్రైనేజ్ ఏంటంటే మరీ ఘోరం. ఒక వారం బాగుంటుంది, మళ్ళీ నెల అంతా వాడుతూనే ఉంటుంది కథ. ఎవడు పట్టించుకోడు, ఎవడు ఇక్కడ పెద్దగా లేడు. ఓట్లు వేయడము వెళ్ళిపోవడం అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. మొహమ్మద్ ఇబ్రాహిం. ఉప ఎన్నిక ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్. టీఆర్ఎస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీతో వస్తుంది. ఇంతవరకు ఎమ్మెల్యే మంచి పని చేసినా ఇక్కడ? చేసిండు. ఇప్పుడు కృష్ణారావు ఉన్నాడు. కృష్ణారావు చేసిండు ఇక్కడ మాకు. కృష్ణారావు మాకు పింఛన్ కార్డు ఇచ్చిండు, అన్నీ చేసిండు ఇక్కడ మాకు. స్కూల్ పిల్లలకు బుక్కులు పంచిండు, అవి పంచిండు, ఇవి పంచిండు, చాలా చేసాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తుంది? అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెవులో పూర్తి చేస్తుంది, అంతే తెలియస్తుండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబియ్యం ఇస్తుంది, మీకు వస్తలే? సన్నబియ్యం తీసుకొని ఏం చేస్తాం సార్, మొత్తం రాలే అట్లా. సన్నబియ్యం ఎవడు ఇయ్యాడు? వస్తలేవా మరి? పింఛన్ 1 నెల పడుతుంది, 3 నెలలు పడతలేదు. 1 నెల పడితే 3 నెలలు పడతలేదు పింఛన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొత్తం బిజినెస్ పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మేము, మళ్ళీ పని చేస్తాం. ఒక్క పని లేదు. వచ్చినప్పటి నుంచి ఒక్కరెవరు పని చేస్తే వారం రోజులు కూర్చుంటున్నాం ఇక్కడ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాగా మస్తు పనులు నడిచినాయి, మస్తు బిజినెస్ పట్టింది. మరి ఏం గవర్నమెంట్ బెటర్ గవర్నమెంట్ అది. ఇప్పుడు గవర్నమెంట్ మారితేనే మళ్ళీ బిజినెస్ పెడతారు సార్. లేకుంటే బిజినెస్ పెడతాయి, గరీబ్ చచ్చిపోతాం. అంటే మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాను అంటారు మీరు? మొత్తం టీఆర్ఎస్ పార్టీ మాది ఫస్ట్ నుంచి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాది 60 సంవత్సరాల వయసు నాది. ఇంతవరకు అట్లా సీఎం నేను చూడలేదు. అట్లా వెళ్ళింది ఆయన. అట్లా చేసిండు, గరీబ్ వాళ్ళకి ఇచ్చిండు, గరీబ్ వాళ్ళకి బట్టలు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, అందరికీ ఇచ్చిండు.